ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. సాయిరామ్ 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 భజో, సాయిరామ్ 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 భజో. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 15వ సంస్మరణ దినోత్సవాన స్వామి ఆచరిస్తూ చిన్నతనం నుండే మనకు చెప్పిన చూపిన మానవతా విలువలను, స్వామివారు మన కోసం చేసిన మహోత్తర కార్యక్రమాలను స్మరించుకుంటూ స్వామి సేవకు పునరంకితమవుదాం. స్వామి చూపిన మార్గాన సరిగా నడచి ప్రేమతత్వము మనలోన పెంచుకొనుచు సేవ చేయుచు పోదాము శక్తి మేరా. సాగి రండయ్య ఓ సాయి భక్తులారా. భగవంతుడు అన్ని అవతారాల్లో తల్లిదండ్రులను తానే ఎంపిక చేసుకుని అవతరిస్తారు. సత్యసాయి బాబా వారు కూడా అంతే. అలాగే ప్రవేశ జన్మ ద్వారా అవతరించారు. అవతరించుట అనుటలో అర్థమేమి, ప్రజలపై ప్రీతి వాత్సల్య పరతతోడా, వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. నామగిరి అమ్మ గర్భవతిగా ఉండగా ఇంట్లో ఉన్న సంగీత వాయిద్యాలు తమంతట తామే మోగసాగాయి. ఒక భగవదవతారం ఆ ఇంట వస్తున్నట్లుగా సూచన. నేడు సంగీత కళాశాల స్థాపించారు స్వామివారు. పుట్టినప్పటి నుండి మహిమలెన్నో చూపి ఆనందమొసగిన ఆత్మవిభుడు, సంగీత సాహిత్య చిన్న కథలతోడా పద్య సూక్తులు చెప్పిన పరమశివుడు. నామగిరి అమ్మ అంటే ఈశ్వరమ్మ అత్తగారు లక్ష్మమ్మ గారు తెచ్చి ఇచ్చిన సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించాక జననమైనందున బాలునికి సత్యనారాయణ అనే నామధేయం చేస్తారు. ఆ తర్వాత స్వామివారు సత్యసాయి వ్రతాలు పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో జరుగుతూ వచ్చాయి. సర్వదేవతాతీతుడు మన సాయి బాబా, అఖిల భక్తాళికి ఆత్మబంధువయ్యే, తరలి వచ్చాడు అందరిని ఆదరింప, సత్యనారాయణుడి మన సత్యసాయి. అక్షయనామ సంవత్సరం కార్తీక సోమవారం బహుళ తదియ ఆరుద్ర నక్షత్రం భరద్వాజ గోత్రాన ఆపస్తంభ సూత్రాన రత్నాకర వంశాన తెల్లవారుజామున 5:06 తెల్లవారితే మంగళవారం అనగా 1926వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన అవతరించారు సత్యసాయి బాబా. పురిటి కందుకు నాగసర్పం వచ్చి పడక పట్టింది. మహిమలు కావవి మహిత మూర్తి కీర్తి, మహిని జనులకు చూప చేసే క్రీడా,
విష్ణుమూర్తిని వీడి వసయింపగాలేని ఆదిశేషుడొచ్చే అవనికప్పుడు. పక్కవాని డొక్క. దానం, కరుణ, జాలి, దయ, పసి వయసులోనే ఇతరుల ఆకలి బాధ చూడలేని ప్రేమ పూరిత హృదయం బాలబాబాది. అన్నదానము కన్న నధిక దానం వేది, తల్లిదండ్రుల కన్న దైవమేది, జపతపంబుల కన్న సత్యశీలం వేది, దయ కంటే నెక్కువ ధర్మమేది. పక్కనున్నవాని డొక్కమాడుచునుండా నిక్కి పొట్ట నిండ మెక్కువాడు, నిశ్చయముగా కాడు నిజమైన మనుజుడు, ఉన్న మాట తెలుపుచున్న మాట. చొక్కా దానం. పొదుపు, కోరికలపై అదుపు, దానం, సహాయం చేసే ఔదార్యం. బాల్యంలోనే చలికి వణికే ఒక బాలునికి తన 2 చొక్కాల్లో ఒక చొక్కా ఇస్తారు బాబా. పెద్దలు కోపించగా చలికి వణికే వారిని చూస్తే నేను సహించలేను. నా ఒక్క చొక్కాని నేను ఉతికి ఆరేసుకుని పాఠశాలకు వెళతాను, కొత్తది అడగను అని చెప్పి ఆ ఒక్క చొక్కాతోనే సంవత్సరమంతా గడిపాడు సత్యం. కొందరికి పాదమిచ్చెను, కొందరితో మాటలాడి కోరిక తీర్చెను, కొందరి లేఖలు కొనుచును, అందరికీ ప్రేమ పంచి ఆర్తిని బాపెను. రాజు శుభ్రమైన బట్టలు చూసి ఉపాధ్యాయులు పొగడటం సహించలేని స్నేహితులు తనను ఇసుకలో ఈడ్చిన, బట్టల్ని మురికి చేసిన ఏమీ అనక, ఎవ్వరికీ చెప్పక ఓర్పుగా ఉండటం ఎంత గొప్ప గుణం. అది 6 ఏళ్ల వయసులో. మరి అదే దైవగుణం. నేటి విద్యార్థులార నా మాట వినుడు, పరుష భాషయు దుష్టమౌ పనులు చేయ, వలదు నయ్యవి మనపైకే వచ్చు పిదపా, సత్యమును చూపు బాట ఈ సాయి మాట. నీటి సేవ. చిరుప్రాయంలోని ఉరవకొండలో 2 మైళ్ళ దూరం నుండి ఇంటికి వృద్ధులకు నీటి సేవ. అవతార ప్రకటన తర్వాత చేయనున్న సేవలకు అది నాంది. ఎవరి పని వారే చేసుకోవాలనే భావనతో అన్న ఇంటికి నీరు మోశారు. ఇంటి పనిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. సేవ వలన మనకు చేకూరు ఆనందం, మరియు శాంతినిచ్చు సుఖమునిచ్చు. సేవ కన్న మిన్న సౌఖ్యంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట. రెక్కలొచ్చిన కప్పలు. సర్వజీవ రక్షణ, జీవకారుణ్యం, అహింస నేర్పారు. హింస తప్పు, బాధించటం మానవ లక్షణం కాదు అని చెప్పి చూపారు బాబా. 12 కప్పలను 12 పావురాలుగా మార్చిన మహిమ.
సర్వభూత దయకు సాటి పుణ్యము లేదు. హింసబోలు పాపమెందు లేదు. నారు వెట్టినతడు నీరు బోయకయున్నే. ఉన్న మాట చెప్పుచున్న మాట. క్షమ, కరుణ, సహనం, ఓర్పు, ప్రేమ బాలబాబా చూపారు. విషపు వడలు తిని వాటిని తిరిగి అదే రూపంలో బయటికి తేవడం, చెడు గుణాలను కరుణతో ప్రేమతో తొలగించే ప్రయత్నం. విషం పెట్టిన మహిళను కూడా క్షమించమన్నారు బాలబాబా. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ యజ్ఞంబౌ. క్షమ సంతోషము, క్షమదయ, క్షమయే ఆధారమగును సర్వంబునకున్. కొండ మీది చింత చెట్టే కల్పవృక్షం. కోరిన వారికి కోరినన్ని ఫలాలు. బాలబాబాకు స్నేహితుల పట్ల బంధం లేని ప్రేమ. అవతార ప్రకటన తర్వాత అర్హత మేరకు భక్తులకు సృష్టితో కరుణావృష్టి. బంధాలు లేని దేవుడు బంధించును గొలుసు లేక భక్తుల మనసుల్. సంధించు ప్రేమ బాణము గ్రంథాల కందడితడు కలియుగమందున్. అంటు వ్యాధుల నివారణకు పాండురంగ భజన మండలి స్థాపించి భజన చేయించారు. మొట్టమొదటి భజన మండలి. నేడు విశ్వవ్యాప్తంగా సత్యసాయి భజన సమాజాలు. బాల్యంలోనే భగవంతుని పట్ల భక్తి నేర్పారు బాలబాబా. మానసిక స్వస్థతకు, ప్రశాంతతకు, గుడ్ వైబ్రేషన్స్కు నేడు ప్రశాంతి నిలయంలో 2 పూటల భజనలు జరుగుతున్నాయి. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుటే పరమభక్తి. ప్రతి మానవుండును బ్రతికితానుండుట స్వార్థంబునకు కాదు సంఘసేవా. మంచి స్నేహాన్ని ఎంత డబ్బిచ్చైనా కొనుక్కోవాలి. చెడు స్నేహాన్ని ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా వదిలించుకోవాలి అంటారు బాబాగారు. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవు ఎలాంటి వాడివో నీ గురించి నేను చెప్తాను అంటారు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షుడ్ టెల్ యూ వాట్ యు ఆర్. మంచి స్నేహం మన జీవితాలనే మార్చేస్తుంది. రాజు స్నేహం సాంగత్యం వల్ల చిన్నతనం నుండే ఎందరెందరో మంచిగా మారిపోయారు. చిరునవ్వుతో వారిని మార్చారు బాలబాబా. అందమైన నవ్వు, అలసటెరుగని నవ్వు, విసుగులేని నవ్వు, విమల నవ్వు, పెదవి దాటని నవ్వు, ప్రేమ చిందెడి నవ్వు, సరసమైన నవ్వు, సాయి నవ్వు. ప్రేమ, క్షమ, మధుర భాషణం, ఎవ్వరికీ హాని చేయని సాధు కోపం. బంధువుల ఇంట్లో వారి ఈజీ చైర్లో కూర్చున్న బాబాను కోపించగా బాలబాబా, నీ ముందే వెండి ఈజీ చైర్లో కూర్చుని ఊగుతాను, నీవు చూస్తావు అంటారు. చించోళి రాణి బాబా పుట్టు పండుగకు వెండి సింహాసనం బహూకరించగా ఆ బంధువు ముందే
స్వామి ఆ కుర్చీలో కూర్చుంటారు. ప్రేమ దైవంబు జగమెల్ల ప్రేమమయము, ప్రేమ రూపంబు గొని వచ్చే పేర్మిమీరా. ప్రేమ సుధలను చిందించి ప్రేమ గూర్చు, ప్రేమ అవతార శ్రీ సత్య సాయి దేవా. సత్యము, దానము, త్యాగభావన, సేవాభావన, ప్రాక్టీస్ బిఫోర్ యు ప్రీచ్. ఆచరిస్తూ చెప్పాలి. చెప్పినట్లు చేస్తారా? నాటక ప్రదర్శన ద్వారా ధర్మ బోధ. మాట చెప్పినట్లు మనుజుండు నడచిన, మనిషి కాడు వాడు మహితుడౌను. మాట చెప్పినట్లు మనిషి నడువడేని, మృగమే కాని వాడు మనిషి కాడు. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్ను నెప్పుడు కరుణాకరుడై, చేబట్టి నిన్ను బ్రోచును ఏ పట్టున విడువకుండా ఏలును నిన్ను. అవతార ప్రకటన అక్టోబర్ 20వ తేదీ 1940వ సంవత్సరం. మల్లెపూలు విసిరివేయగా సాయిబాబా అని తెలుగులో అక్షరాలు ఏర్పడ్డాయి. ఆంజనేయులు గారి తోటలో రాతి మీద కూర్చున్నప్పుడు అందరూ చుట్టూ చేరగా వారికి మానస భజరే గురు చరణం అనే పాటను నేర్పిస్తారు. ఫోటోగ్రాఫర్ ఫోటో తీయగా ఎదురుగా ఉన్న చిన్న రాయిలో షిరిడి బాబా వారు ఉన్నట్లుగా ఫోటోలో కనిపిస్తుంది. అంటే తనది షిరిడి బాబా తర్వాతి అవతారం అని తెలియపరిచారు స్వామివారు. నేను సాయిని తెలియుము నిక్కముగను, మమత బాయుము యత్నముల్ మానుకొనుము. పాసె మీకు నాతోటి సంబంధమింకా, కాదు నన్బట్ట ఎటువంటి ఘనునికైనా. కరణం సుబ్బమ్మ ఇంట భజనలు, సత్సంగాలు, భక్తులతో ముచ్చట్లు, భోజనాలు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు భోజనాధికాలు ఏర్పరిచి వారితో ప్రేమతో మాట్లాడి వారి బాధలు తీర్చి సంతోషంగా పంపడం బాలబాబా ప్రేమకు, కరుణకు, దయకు నిదర్శనం. బాబావారు కరణం సుబ్బమ్మ సేవలను శాశ్వతంగా గుర్తు చేయను కరణం సుబ్బమ్మ నగర్ కట్టించారు. ఆ తర్వాత కనుల పండుగగాను కమల నేత్రుని చూడా, దవ్వునున్న వారు దరికి చేరా. భజనలు చేయుచు భక్తితో ప్రణమిల్లా, కరణమిల్లొక కారుణ్య నిలయమయ్యే. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఇలా తన బాల్యంలోనే తాను చేయనున్న కార్యక్రమాలకు నాంది చేస్తూ నా జీవితమే నా సందేశం అని రుజువుపరిచి నేడు విశ్వవ్యాప్తంగా సత్యసాయి సంస్థల ద్వారా మానవ సేవ చేయించడం జరుగుతున్నది. తన భక్తులందరినీ కంటికి రెప్పలా ఆదుకుంటూ మీ వెంట జంట ఇంట ఉంటా అని ప్రకటించి నేటికి కాచి కాపాడుతూనే ఉన్నారు. విశ్వాసం మన శ్వాస అయితే స్వామివారు మన వెంటే ఉంటారు. కరుణ చూపుల నడి కమ్మని కాజాలు,
పలుకులనడి తీపి బాదుషాలు ప్రేమయనడి వెండి పళ్ళెరమున బోసి పంచుచుండును శ్రీ సాయి పర్తియందు. అందరికీ ఎన్నెన్నో రకాల స్వీట్స్ పంచే స్వామివారి ఆహారం ఏంటి? కేవలం రాగి ముద్ద. ప్రేమయే స్వామి పౌష్టికాహారమరయా, సత్యమే బాబా టానిక్కు తరచి చూడా, శాంతి టాబ్లెట్లు మృంగును స్వామివారు, ధర్మాచరణ సాయి వ్యాయామ క్రీడా. ప్రేమపూర్వకంగా మాట్లాడే సాయినాథుని మాటలు ఎందరికో మనోవేదనలు తగ్గించి ఆనందాన్ని అందించాయి. స్వామివారి మాటలే మధుర మనోహరాలు. ఇక్షురసము కన్న ద్రాక్షరసము కన్నా, పువ్వు కన్న పాప నవ్వు కన్నా, మధుర మోహనములు మాసాయి పలుకులు, శాంతి ప్రేమదాయి శ్రీ సత్యసాయి. సత్యసాయి బాబా వారు మానవులకు ఎన్నెన్నో వరాలను ఇచ్చారు. సత్యసాయి సంస్థల ద్వారా సేవలు చేయించి మానవులు తమను తాము ఉద్ధరించుకునే మార్గాలను చూపారు. మానవ జీవిత ధ్యేయాన్ని వివరించారు. అవతార సమాప్తి వరకు స్వామివారు భక్తుల మనోరథాలు నెరవేరుస్తూనే ఉన్నారు. స్వామి తమ శత జయంతిని చక్కగా జరిపించి మనలను ఆనంద పారవస్యంలో నింపారు. దేశ దేశాల వారంత వచ్చి చేరినారు, స్వామి శత జయంతి శోభను గాంచినారు. దేశ పాలకులెందరో విచ్చేసినారు, స్వామి శక్తిని సర్వులు కీర్తించినారు. చెప్పలేదు స్వామి భువికి వచ్చెడు వేళ, చెప్పలేదు మీరు చెనడు వేళ, చెప్పి చెప్పి మీరు అలసిపోయుంటారు, ఎంత చెప్పినా మేము ఎదుగనే లేము. టెన్షనే లేకుండా ఫంక్షన్ను జరిపించి శత జయంతిని చక్కగా జరిపినారు. దేశ దేశాల వారంతా తరలి వచ్చి సంతృప్తితో తిరిగి వెళ్ళినారు. స్వామివారు చివరి వరకు తన అవతార ధ్యేయాన్ని ప్రకటిస్తూ మానవ జాతికి సందేశాన్ని అందించి అవతారాన్ని ముగించారు. మనమంతా స్వామి దేహి కాదని, సర్వవ్యాపి అని, నిరంతరం మన ఇంట కంట వెంట జంట ఉంటారని విశ్వసించి స్వామివారి ఈ 15వ సంస్మరణ దినాన మనకు స్వామి సూచించిన సేవకు పునరంకితమై మన జీవితాలను ధన్యపరచుకుందాం. మధురమూర్తికి మల్లెల తోరణాలు, సర్వవ్యాపికి సంపంగి సౌరభాలు,
పర్తివాసికి పరిమళ చంపకాలు, సొగసు స్వామికి సుకుమార గులాబీ పూలు. జై సాయిరామ్. స్వామి పద్యాలతో పాటు కీర్తిశేషులు ఆదూరి శ్రీనివాసరావు గారు రాసుకున్న పద్యాలను ఇక్కడ మనం విన్నాం. ఈ వీడియోలో పద్య సూక్తులను పాడిన వారు శ్రీయుతులు రాఘవరాం, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సహకరించిన వారి శ్రీమతి బాలవికాస్ గురు సాయి మీరా గారికి స్వామివారి ఆశీర్వచనాలు నిండుగా దండిగా లభించాలని ప్రార్థిస్తున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.